వారిద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములు. మొదటి నుండి మొన్నటి వరకు ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. సినిమాలు కూడా కలిసే చేశారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. దాంతో ఇప్పుడు ఏకంగా ఒకరి సినిమాపై మరొకరి సినిమాని పోటీగా దించబోతున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటిదాకా బయటే జరిగిన మంచి యుద్ధం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మొదలవనుందా? కన్నప్ప సినిమాపై తన సినిమా భైరవంని విడుదల చేసి తమ్ముడు అన్నపై పగ తీర్చుకోనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప ఏప్రిల్ 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమా ఇది. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాల్ని కూడా భారీగానే మోస్తోంది. అయితే ఇదే రోజున మంచు మనోజ్ తాను నటించిన భైరవం సినిమాని అదే రోజున విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాడని సమాచారం. వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్లు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అనుకోని కారణాల వల్ల వాయిదా పడగా ఏప్రిల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అదే ఏప్రిల్లో 25న కన్నప్ప వస్తుండటంతో కన్నప్పపైనే పోటీకి దిగితే బాగుంటుందని భావిస్తున్నాడట మనోజ్. మేకర్స్ కూడా అందుకు రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది. మామూలు రోజుల్లో ఈ సినిమా విడుదల అయ్యేదానికంటే కన్నప్పతో పాటు రిలీజ్ చేస్తే హైప్ ఇంకా ఎక్కువ ఉంటుందని, అందువల్ల కన్నప్పపైనే భైరవంని దించాలని డిసైడ్ అయ్యాడట మనోజ్. చూడాలి మరి, చక్కర్లు కొడుతున్నట్టుగా అన్నపైనే తమ్ముడు సినిమా వదులుతాడా లేక ఎందుకొచ్చిందిలే అని సైలెంట్గా సైడ్ అవుతాడా? For more videos like this, subscribe Big TV channel.